రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, తన యొక్క సత్తాతో ఇతర దేశాల్లో పనిచేసే ఎన్నో కష్టమైన క్లిష్టతరమైన కేసులను ఛేదించి పోలీస్ వ్యవస్థలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న అడిషనల్ డీసీపీ కెఎస్ రావు గారితో చిన్న చిట్చాట్. హాయ్, హలో, వెల్కమ్ టు డే టు డే న్యూస్ ఛానల్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? వెరీ గుడ్ పవన్, థ్యాంక్ యూ. రైట్ సార్, ఈరోజు మా డే టు డే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మీకు. రైట్ సార్, ఇక మన కంటెంట్లోకి వెళ్దాం సార్. సార్, మామూలుగా శ్రీనివాస్ సార్ అంటే ఒక మంచి పేరు అనేది ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో. సో మీ గురించి తెలుసుకోవడానికి మేము చాలా దూరం నుంచి రావడం జరిగింది. అంటే మా డే టు డే న్యూస్ ప్రేక్షకులకు కూడా మీ గురించి తెలియపరచాలనే ఉద్దేశంతో రాబోయే తరాలు, అంటే పోలీస్ వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ ఉండి పోలీస్ జాబ్ చేయాలన్న ఆలోచనతో ఉన్న పిల్లలకు కూడా మీ గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది సార్. సో మీ బాల్యం, విద్యాభ్యాసం, అసలు పోలీస్ కావాలన్న ఆలోచన ఎలా వచ్చింది అనే దానికోసం మా ప్రేక్షకులతో కొంచెం. నేను హన్మకొండ సెయింట్ గాబ్రియల్స్ నుంచి పాస్ అయినాక వరంగల్ ఇంటర్మీడియట్ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాము. 1991లో హైదరాబాద్ సిటీ పోలీస్లో ఎస్ఐగా జాయిన్ అయినాము. అప్పటికే నాకు యాజ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేను ఎంఎస్కి పోదామని యూఎస్లో నాకు అడ్మిషన్ ఉండే. నా ఫ్రెండ్స్ అందరూ ఎస్ఐగా పోతుంటే నేను కూడా పోయి జాయిన్ అయిపోయాను. నేను సెలెక్ట్ అయిపోయాను. తర్వాత నేను లా కూడా కంప్లీట్ చేసినాము. పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ కూడా చేసి హైదరాబాద్ సిటీలో పనిచేయడం స్టార్ట్ చేసినాము. రైట్ సార్, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? మామూలుగా అది నేటివ్ ఇస్ చెన్నూరు, ఫస్ట్ వైల్ ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా చెన్నూరు అనే విలేజ్. రైట్ సార్, ఇప్పుడు నార్మల్గా యువత ఎక్కువగా చెడు మార్గాల వైపు వెళ్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ అండ్ మందుకు బానిసలై చిన్న వయసులోనే వాటికి అడిక్ట్ అయి తల్లిదండ్రులకు కడుపు కూత మిగిల్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది? డ్రగ్స్లో దానికి 2-3 కారణాలు కూడా ఉన్నాయి. యువత అంతా కూడా ఆ సొసైటీలో అది తప్పు కాదు అనేది చాలా మటుకు పోయి దాంతో కంట్రోల్ తప్పి యాక్సెస్ ఉండడం వల్ల కొంతమంది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడంతో ఇదంతా కూడా రెగ్యులర్గా కేసెస్ వేసి చాలామందిని జైలుకి పంపించి ఒరిజిన్ ఎక్కడి నుంచి ఒరిస్సా ఏఓబి బార్డర్ నుంచి గాంజా ట్రాన్స్పోర్ట్ కావడము, వేరే ఛానల్స్ ద్వారా నైజీరియన్స్ కానీ వాళ్ళు కానీ సింథటిక్ డ్రగ్స్ చేసి తీసుకురావడము, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వెరీ ఫ్రీక్వెంట్గా అరెస్టులు చేయడం జరిగింది. తర్వాత కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు చేసి వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరిగింది. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా తెలంగాణ పోలీస్ తరఫున ప్రతి కాలేజెస్లో యూత్ ఉన్న అసోసియేషన్స్లో పోయి దాని వల్ల జరిగే కీడు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొంతమంది భయం వల్లనో తర్వాత వాళ్ళ కెరీర్ గురించో కొంత తగ్గుముఖంగా ఉన్నది. బట్ ఇంకా కూడా అది రావడం జరుగుతున్నది కాబట్టి మేము కంటిన్యూస్గా వాచ్ పెట్టి దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కేసులు అనేటివి కోర్టులలో చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి సార్. అవి చిన్న పిటి కేసు కానుంచి మొదలుకొని పెద్ద మర్డర్ కేసు వరకు కూడా చాలా వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్లస్ అవి ఫైనల్లో రిజల్ట్లో కూడా ఎక్కువ మందికి శిక్షలు పడటం లేదు అనేటువంటి, అది అపోహన నిజమా ఏదైనా అనుకోండి, కానీ అది మాత్రం ఉంది, శిక్షలు మాత్రము పడటం లేదు ఎక్కువ శాతం. అంటే దీనికి గల కారణాలు ఏమంటుంటారు సార్? అంటే టెక్నికల్ రీజన్స్ అంటారా, లేకపోతే సాక్షులను ప్రలోభ పెట్టడం అంటారా, లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయంటారా? దీనికి ఫస్ట్ పాయింట్, కోర్టులో పెండెన్సీ అది పోలీస్ వల్ల కాదది, మోస్ట్లీ పోలీస్ వల్ల కాదు. ఎందుకంటే పోలీస్ అంతా ఇన్వెస్టిగేట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాన్ని నడిపియగలగాల్సిన బాధ్యత కోర్టుదే.
బట్ పోలీస్ తరఫున మేము విట్నెసెస్ను ప్రొడ్యూస్ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అయిన అందరు ఎవరైతే కోర్టుకు హాజరుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరచడం అంతా కూడా సమన్స్ ద్వారా మా బాధ్యతనే, అది గట్టిగానే చేస్తున్నాం. కోర్ట్స్ కూడా కొంత ఇప్పుడు బాగా మెరుగై డిస్పోజల్స్ కూడా అంటే బాగానే ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. సో పెండెన్సీ లోక్ అదాలత్లు పెట్టి ఎవ్రీ 3 monthsకు కోర్ట్స్ కూడా లోక్ అదాలత్లు పెట్టడం జరుగుతున్నది. చిన్న పెట్టి కేసెస్ అన్నీ కూడా లోక్ అదాలత్లు 1000 సంఖ్యలో డిస్పోజ్ చేయడం జరుగుతున్నది. దానికి పోలీస్ కూడా బాగా సహకారం చేస్తుంది. కోర్టులో కేసెస్ పెండెన్సీ కూడా చాలా నంబర్స్ తక్కువ అవుతుంది. సెకండ్ ఆస్పెక్ట్ దీని పోలీస్ ఫంక్షనింగ్లో ఏది ప్రాబ్లం ఏం లేదండి. ప్రెషర్స్ అనేటివి పోలీసువి రాజకీయ నాయకులు ఇవి అనేది రెగ్యులర్గా ఉండనే ఉంటాయి, ఇంటరాక్షన్స్. దాన్ని అన్నీ కూడా అధిగమించి ప్రాపర్గా జస్టిస్ చేసి ఫ్యాక్ట్ని ఏదైతే ఉన్నదో నిజాలు తేల్చి ఇన్వెస్టిగేట్ చేసి కోర్టు ముందు ఉంచడమే పోలీస్ డ్యూటీ. బేసికల్లీ పోలీస్ అంతా కూడా తెలంగాణలో మన కంట్రీ మొత్తం దేశంలోనే నెంబర్ 1గా ప్రూవ్ చేసుకున్నారు. ప్రివెన్షన్లో కానీ డిటెక్షన్లో కానీ యూజ్ ఆఫ్ టెక్నాలజీలో కానీ చాలా బాగా మనం ప్రోగ్రెస్ అవుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషనల్గానే పనిచేస్తారు. రైట్ సార్. ఇప్పుడు ఈ కేసులు ఛేదించే విషయంలో అంటే ఒక కేసు జరిగింది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో మీకు ఎలాంటి ఒత్తిడిలైనా అంటే రాజకీయ నాయకుల పరంగానే కావచ్చు, ఇంకా అదర్ వేరే యాక్టివిటీస్ వల్ల కావచ్చు, మీకు అలాంటి ఒత్తిడిలు ఏమైనా వస్తాయా? వస్తే వాటిని మీరు ఎలా అధిగమించగలుగుతారు? తప్పకుండా సెన్సేషనల్ కేసు కానీ ఒక మంచి పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు చాలామందితోటి చాలా ఫ్యాక్ట్స్ కానీ చాలామందిని ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో కావాల్సినంత ఎవిడెన్స్ కోసము ఫార్ అండ్ వైడ్ బాగా నెట్వర్క్లందరినీ కూడా మనం టచ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా కొంతమంది భయపడి కొంత ప్రెషర్ పెట్టియడం జరుగుతుంది. బట్ అవన్నీ కూడా ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేషన్లకు అడ్డం రాకుండా కూడా మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్లీ ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది కాబట్టి వాళ్ళని ఎట్లన్నా హ్యాండిల్ చేయాలనో చేస్తారు. దానికి రాజకీయం ఒత్తిడి చేసి దొంగలను వదిలిపెట్టమని కానీ తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టమని కానీ చాలా తక్కువ. అంటే కామన్గా రాజకీయ నాయకుల దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు ఫోన్లు చేయడము, సార్ మా మనిషి అని చెప్పడము, ఇలాంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కదా. వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళే కాదు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వస్తాయి అవి. బట్ దాన్ని గ్రావిటీని తక్కువ చేయడం కానీ వాళ్ళని వదిలిపెట్టడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవండి. తెలంగాణలో ఇంతవరకు అది ఆ రకంగా అయ్యే ఛాన్స్ తక్కువ. రైట్ సార్. ఇటీవలి కాలంలో అంటే ఈ మధ్య ఒక 5-6 days బ్యాక్ మనం సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య గారిపై కత్తితో దాడి చూసాం సార్. ఒక డీసీపీ రేంజ్ ఉన్న సార్పై ఇలాంటి కత్తితో దాడి చేయడం అనేది ఖండించదగ్గ విషయం. ప్లస్ అది చేయడం అనేది అంత సులువైన విషయం కూడా కాదు సార్. సో అలాంటిది ఒక డీసీపీ మీదనే అంత అటాక్ జరిగినప్పుడు సామాన్య ప్రజలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అయితే ఇది పోలీసులో భాగమైన పని. చాలా టైమ్స్ క్రిమినల్స్ను పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఒక డిఫరెంట్ మూడ్లో ఉండి అటాక్ చేయడం. బట్ చైతన్య సార్ది డెఫినెట్లీ యాక్ట్ ఆఫ్ బ్రేవరీ, చాలా ధైర్యంగా అక్కడ యాక్ట్ చేసి అతన్ని అప్రిహెండ్ చేయగలగడం, సిచ్యువేషన్ను ప్రాపర్గా హ్యాండిల్ చేయడం అనేది ఎగ్జాంపులరీ యాక్ట్ అయ్యేది. దాన్ని మనం అందరూ కూడా కొనియాడాల్సిందే. క్రిమినల్కు డీసీపీ కానీ ఇది కానీ ఉండదు, పోలీసును అక్కడి నుంచి తప్పించుకోవాలి అన్న ఒక్క దాంతో అటాక్ చేస్తాడు. బట్ పబ్లిక్ అంతా కూడా దీన్ని మన విజయంగా, పోలీసు విజయంగా, కమిట్మెంట్గా త్యాగం చేసి ఇంత రిస్క్ తీసుకొని సొంత లైఫ్ను తీసుకొని క్రిమినల్స్ను అణిచివేయటంలో తెలంగాణ పోలీస్ పనిచేస్తున్నది అనేది అప్రిషియేట్ చేయాలి. వీళ్ళకేం డిమోటివేట్ కావాల్సిన పని లేదు. మీ అండకు పోలీసు ఉంటుంది అనే ధైర్యము వాళ్ళకి ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. మీ ద్వారా ప్రతి పబ్లిక్ కూడా మీకు పోలీసులు ఉన్నారు, వాళ్ళు పబ్లిక్ పోయే ముందే మనం పట్టుకునే ప్రయత్నం ఇది కాబట్టి పబ్లిక్ ఏమీ కూడా వరి కావాల్సిన పని లేదు. తెలంగాణ పోలీసులు వాళ్ళ వెనుకనే ఉంటారు. రైట్ సార్. ఇప్పుడు మీ సర్వీస్లో సార్ మీరు ఛేదించిన బెస్ట్ కేస్ అండ్ క్రిటికల్ కేస్ గురించి. యాక్చువల్లీ నేను టెర్రరిజంలో కానీ నక్సలిజంలో కానీ నేను యూరోప్లో ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా పనిచేసాను కాబట్టి చాలా టాప్ ఎండ్ మాడ్యూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి
హై లెవెల్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ పనిచేయడం జరిగింది. అవి షేర్ చేయడానికి లేదు. బట్ నేను ఇన్వెస్టిగేట్ చేసి చేసిన ఒక కేసు, సెన్సేషనల్ కేసు, బంజారాహిల్స్లో ఏసీపీగా ఉన్నప్పుడు చిగురుపాటి జయరామ్ అనే ఫార్మా సైంటిస్టు, మీడియా పర్సనాలిటీ, బ్యాంకరు అయినటువంటి అతన్ని రాకేష్ రెడ్డి అనే అతను చంపడం జరిగింది. చంపి విజయవాడలో పోయి బాడీ డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. విజయవాడలో అరెస్ట్ అయింది. బట్ దాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్లీ కానీ ఇంకా ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరినీ కానీ పట్టుకొని ఒక రికార్డ్ టైంలో ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాన్ని కంటిన్యూస్గా పర్సీ చేసి ఆ అక్యూజ్డ్ ఏదైతే రాకేష్ రెడ్డి అని ఉన్నాడు సుప్రీంకోర్టుకు కూడా పోయి బెయిల్కి రాకుండా ఎన్ష్యూర్ చేసి 6 సంవత్సరాలు కోర్టులో జైల్లో ఉంచడం జరిగింది. దీని ట్రయల్లో భాగంగా జైల్లో నుంచి కూడా థ్రెటనింగ్ లెటర్స్ చాలామందిని పంపి విట్నెస్లను అతను చేయడం జరిగింది. దీనికి ఇంకా 3 కేసెస్ చేయడం జరిగింది. నన్ను కానీ మా డీసీపీ ఆర్ శ్రీనివాస్ గారి కానీ అందరినీ కూడా అతను బెదిరింపులతో భయపెట్టడానికి ప్రయత్నం చేసిండు. సివిలియన్ విట్నెస్లను కూడా బెదిరించేస్తే వాళ్ళకు ధైర్యం ఇచ్చి అందరూ కూడా ప్రాపర్గా చేయడం వల్ల అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పట్టడం జరిగింది. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇన్వెస్టిగేషను. దీంట్లో ఒక 3 ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా ఉన్న సాంబశివరెడ్డి గారిని లీడ్ పీపీగా పెట్టి, రాజీవ్ రెడ్డి గారు అని ఇంకొక పీపీ, దుర్గాజీ అని మెయిన్ పీపీ, ఈ 3 పీపీల టీంతో పాటు ఈ కేసును కొట్లాడి ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగినాం. కాబట్టి వేరే అక్యూజ్డ్ ఎవరి రోల్ ఎంత ఉన్నదో వాళ్ళకు ఆ కమెన్సురేట్గా సెక్షన్స్ పెట్టి దీంట్లో ఆ ఒక్కనికే యావజ్జీవ శిక్ష పడడం జరిగింది. ఇది ఒక నాకు గర్వకారణము. మన స్టేట్ కూడా ఒక సెన్సేషనల్ కేసు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, కొన్ని అనుకోని క్షణిక ఆవేశంలో కొన్ని తప్పులు చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఆ తప్పు వల్ల వాళ్ళ జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, వాళ్ళు ఎలాంటి కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై. ఇప్పుడు చాలా మర్డర్స్ ఇవాళ రేపు చూస్తుంటే హస్బెండ్ వైఫ్ను హస్బెండ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా అదే. ఇవి అన్నీ కూడా టాలరేట్ చేయలేని పరిస్థితి. వాళ్ళకు అవగాహన రాహిత్యం వల్ల క్షణికావేశం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకొని దాన్ని ప్రాపర్గా డీల్ చేయగలగడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళ లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి, 30 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఫ్యామిలీతోటి డిటాచ్ అయ్యి డిజిటల్లీ గ్రోయింగ్ అంటారు అనమాట. ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకి ఏ అటాచ్మెంట్ లేకుండా ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, లేకపోతే పియర్ ప్రెషర్ కావచ్చు, సొసైటీలో వాల్యూస్ తక్కువ కావడం వల్ల కావచ్చు, ఆ ఓర్పు సహనము అనేది లేకుండా ఒక్క క్షణం ఓర్చుకుంటే ఒక ప్రాణం బతుకుతుంది. బట్ అట్లా చేయకుండా మర్డర్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడంలో జైలుకు వెళ్ళడము, ఫ్యామిలీ మొత్తం డ్రామాలోకి వెళ్ళిపోవడము, డబ్బులు ఖర్చు అవ్వడము, కెరీర్ నాశనం అవ్వడము, ఇవన్నీ కూడా ఆ ఒక్కనికే కాకుండా చుట్టూ ఉన్న ఫ్యామిలీకి కూడా చుట్టుకుంటున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసి మేము ఒక తప్పు చేస్తే ఇంత రిఫ్లెక్ట్ అని అవుతుంది, దానికి వేరే దారి ఉన్నది, ప్రాణాలు తీయడమే దారి కాదు, వాళ్ళని వదిలించుకోవడానికి వేరే ఉన్నాయి, డివోర్సెస్ ఉన్నాయి, ఏదైనా చేసి సెపరేట్గా ఉండే అవకాశం ఉన్నా కూడా ఆ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వాళ్ళ దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది సొసైటీలో చాలా బాగానే దూరం పోయింది. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆ దోవలోనే పోవడం జరుగుతుంది. నార్మల్ పర్సన్స్ అనే కాకుండా ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్స్, బిజినెస్ మ్యాన్స్ కూడా ఇలాంటివే చేయడం అనేది జరుగుతూ ఉంది సార్. అదే బేసికల్లీ సొసైటీలో వాల్యూస్, మోరల్స్ అవన్నీ కూడా తగ్గిపోయి ఏది చేసినా ఎవరికి నేను జవాబుదారీగా లేను అనే ఒక కాన్ఫిడెన్స్ రావడంతో వాళ్ళకి అసలు ఏం చేసినా నాకేం కాదు అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి వస్తున్నారు. బట్ ఇవాళ రేపు చూస్తుంటే మనకు రెగ్యులర్గా కోర్టు ద్వారా కూడా శిక్షలు తెప్పియగలుగుతున్నాము. కొన్ని మార్పులు చేర్పులు కొత్త చట్టాల వల్ల డిజిటల్ ఎవిడెన్స్ కానీ మిగిలిన అన్నీ కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తున్నంతో చాలా కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది. రైట్ సార్. ఇప్పుడు డ్రగ్స్ను అరికట్టే బాధ్యత ఎవరిది సార్? యాక్చువల్గా ప్రభుత్వానిదా లేదంటే మీ పోలీస్ వ్యవస్థదా? డ్రగ్స్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థదే. బట్ దానికి
నువ్వు యూజ్ చేయకుండా ఉండగలిగే యువతను ఆ దారికి పోకుండా చేయగలిగే బాధ్యత సొసైటీ. మన సమాజం అంతా కూడా టువర్డ్స్ డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశము. దానిలో భాగంగా మేమైతే స్ట్రిక్ట్గా చేస్తాం, మాకు దొరికిన క్రిమినాలిటీ వైజ్ మేము చూస్తాము. బట్ స్టూడెంట్స్ కానీ యువత కానీ అటువైపు పోకుండా ఉండగలిగే ఆపగలిగే శక్తి సమాజానికి, పేరెంట్స్కు, పియర్ ప్రెషర్కు ఉన్నది. వాళ్ళు కొనకుండా ఉండగలిగితే డిమాండ్ లేనప్పుడు ఎవడు సప్లై చేయడానికి ముందుకు రాదు. ప్లస్ దానివల్ల కలిగే అనర్థాలన్నీ కూడా మేము ప్రతి నూక్ అండ్ కార్నర్ సొసైటీలో పోయి, ఇంక్లూడింగ్ స్కూల్స్, కాలేజెస్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్, వేరే సొసైటీలో డ్రగ్ అవేర్నెస్లు పెట్టి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసు బాధ్యత ఎట్లయినా కూడా దాన్ని ప్రివెన్షను, దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని ఎరాడికేట్ చేయగలిగే అంత శక్తి ఉన్నది. కానీ సొసైటీ కూడా దానికోసం యంగ్స్టర్స్ క్రేవ్ కాకుండా వాళ్ళని సరి అయిన త్రోవలో పెట్టే బాధ్యత సమాజానికి కూడా కొంత తీసుకుంటే బాగుంటుంది. రైట్ సార్. మీరు ఇందాక అన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మర్డర్ చేయడము, చంపుకోవడం, భార్యను భర్త, భర్తను భార్య చంపుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే క్షణిక ఆవేశంలో అని మనం అనుకుంటున్నాం సార్. రైట్. అయినప్పటికీ కూడా మన పోలీస్ వ్యవస్థ కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు సార్ భార్యాభర్తలకు. అయినప్పటికీ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటంటారు? వివాహ వ్యవస్థ అనేది మెయిన్గా సమాజంలో ఉండాల్సింది వివాహ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఉంటేనే, సరిగా ఉంటేనే రేపటి పౌరులు అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటిది ఈరోజు మ్యారేజ్ చేసుకున్న 6 monthskో 1 yearకో డైవర్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాట్లాడించిన, పోలీస్ వ్యవస్థతోటి కౌన్సిలింగ్ చేయించినప్పటికీ కూడా ఎవరు వినేటువంటి పరిస్థితి లేదు. అంటే మెయిన్గా ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? బేసికల్లీ వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. వాళ్ళకేమీ కూడా ఏ అటాచ్మెంట్స్ అవసరం లేదు, ఎవరితోటి రిలేషన్షిప్ అవసరం లేదు. వాళ్ళకు వాళ్ళ ఓన్ లైఫ్, కంఫర్టు, ఎంజాయ్మెంట్ అనే కొత్త కాన్సెప్ట్ ద్వారా అదే ఎంజాయ్మెంట్ అనుకొని ఇవన్నిటికీ కూడా బానిసలై పోని వాటిని తట్టుకునే శక్తి లేకుండా తయారవుతున్నారు. బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ వల్ల వానికి అది తట్టుకొని ముందుకు పోగలిగే శక్తి లేకుండా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయడాలో తెలియక ఇవన్నీ కూడా క్షణికావేశంలోనే మర్డర్స్ అవి జరగడం అవుతుంది. రైట్ సార్. ఫైనల్గా ఆన్లైన్ గేమ్స్ గురించి సార్. యువత ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్కు బానిసయ్యి వాళ్ళ జీవితాన్నే కోల్పోతున్నారు సార్. దీనికి ప్రభుత్వం తరపున కావచ్చు, పోలీస్ తరపున కావచ్చు, ఆ ఆన్లైన్ గేమ్స్ను బ్యాన్ చేసే విధంగా మీరేమన్నా చర్యలు తీసుకుంటున్నారా? అంటే రోజు రోజుకు ఆన్లైన్ గేమ్స్ అనేటివి మీరు క్లోజ్ చేస్తున్న కొద్దీ అవి రోజుకో కొత్త ఆన్లైన్ గేమ్స్ అనేటివి పుట్టుకొస్తున్నాయి అన్నట్టు. సో మీ టెక్నాలజీ ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం అండ్ మీ పోలీస్ వ్యవస్థ కలిసి ఏమైనా చర్యలు దాని మీద ప్లాన్ చేస్తున్నారా? ఆల్రెడీ ఆన్లైన్ గేమ్స్ బ్యాన్ చేశారు. దీనివల్ల కొంతమంది, నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడుతూ మా ఉద్యోగం పోయింది, ఎందుకంటే మేము గేమింగ్ కంపెనీకి పనిచేస్తున్నాం అని చెప్పి. అదొక మంచి పరిణామం. ఆన్లైన్ గేమ్స్కు యువత చాలా చాలా అడిక్ట్ అయిపోయి వాళ్ళు అప్పుల పాలై తల్లిదండ్రుల ఆస్తులు కూడా అమ్మే పరిస్థితికి తీసుకొచ్చి ఫైనల్లీ కొన్ని కేసెస్లో ఆ అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇది చాలా అంటే దుర్భరమైన పరిస్థితి. దీన్ని ట్యాకిల్ చేయడానికి తప్పకుండా మాకు ఎప్పుడుంటే అప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ గేమ్స్ చీటర్స్ను వాళ్ళందరినీ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. కాబట్టి ఒక అవేర్నెస్ ఒకటి ఆన్లైన్ ద్వారా తీసుకుపోయి ప్రజలలోకి తీసుకుపోయి వాళ్ళని అది యూజ్ చేయకుండా చేయగలగాలి. దీనివల్ల ఇప్పుడు తగ్గుముఖం పడుతుందని ఆలోచన. రైట్ సార్. ఇంకొక క్వశ్చన్. ట్రాఫిక్ చాలాన్ల కోసము సిపి సజ్జనార్ సార్ గారు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి పెట్టడం జరిగింది సార్. వాటి మీద కూడా మనం కామెంట్స్ చూస్తూ ఉన్నాం. చలాన్స్ పే చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ రోడ్స్ కూడా బాగాలేవు కదా సార్. మాకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఆ రోడ్స్ వల్ల. మేము చలాన్స్తో పాటు మా బైక్స్ కూడా ఖరాబ్ అవుతున్నాయి, మా హెల్త్ ఖరాబ్ అవుతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా సార్. వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో చాలా మందిలో ఉంది సార్. దీనికి మీరు ఇచ్చే సమాధానం? తప్పకుండా. ఇప్పుడు చాలాన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది పోలీస్ డ్యూటీ, రోడ్లు మంచిగా ఉంటుంది అనేది జిహెచ్ఎంసీ డ్యూటీ. బట్
వాళ్ళ డ్యూటీని కూడా మేము రిమైండ్ చేస్తూ రోడ్స్ ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతున్నదని కూడా చెప్పి మేము చాలాసార్లు లోకల్ సివిక్ అథారిటీస్కి రాస్తూనే ఉన్నాము. మీరు రోడ్స్ బాగా చేయండి, దానివల్ల ట్రాఫిక్ స్లో అవుతున్నదని కానీ, ఇక్కడ గుంతలు మార్పుని కానీ, చాలాసార్లు లైట్లు పెట్టమని కానీ, ఇవన్నీ కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి రాసి చేస్తున్నాము. చాలా అయితే కోర్స్ అది ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి బుక్ అయింది కాబట్టి చాలా కట్టక తప్పదు. చాలా కట్టినాం కాబట్టి రోడ్లు మంచిగా చేస్తేనే కడతామనే కాన్సెప్ట్ కాదు. జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ లోకల్ అథారిటీస్కి కానీ మేము కూడా లెటర్స్ కంటిన్యూస్గా రాసి అవి ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మా డే టు డే న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.